సరే, ఈ సమయంలో మరి పరలోకానికి వెళ్ళడానికి అంటే పరలోకపు ద్వారమును తెరుచుకొని లోపలికి వెళ్ళడానికి కొంతమంది మరి వస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ కూడా మీరు గమనించాలని ప్రభు ప్రేమలో మీకు తెలియజేస్తూ ఉన్నారు. ఆ మైక్ తీసుకోండి, వచ్చేవాళ్ళు ఆ మైక్ ఒకరు తీసుకొని. Right. Hey, study. Control. Hey. దారి కనబడదు. ఏంటా ఇది? ఇది పరలోకపు గేట్ అండి, పరలోకానికి వెళ్ళేటటువంటి ద్వారం. ఎంతకు నువ్వెవరు? నేను ఇక్కడ పరలోకానికి వెళ్ళేటటువంటి పేర్లు చదివి పంపించేవాడిని అండి. నువ్వు చేస్తావా? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? ఎవరు మీరు? నేను ఈ లోకంలో పచ్చి తాగుబోతుని. నువ్వెవరువయ్యా? నేను ఇక్కడ పరలోకానికి వెళ్ళేటటువంటి వారిని పంపించేవాడిని అండి. వాళ్ళ పేర్లు ఉన్నాయో లేవో చూసి పంపిస్తూ ఉంటాను. నీ పేరేంటి? నేను పాస్టర్ గారిని అండి. ఆహా, పాస్టర్వా? దొంగ పాస్టర్వా? ఏంటండి ఎలా మాట్లాడుతున్నారు? ఈ లోకంలో చాలా మంది దొంగ పాస్టర్లు ఉన్నారులే. మా ఊర్లో కూడా ఉండాడు. అందరు ఎట్టనే మోసం చేస్తున్నారు, పరలోకం అని. అసలా సరే, దీంట్లోకి వెళ్ళాలి. నేను ఎట్లా వెళ్ళాలంటే ఇక్కడ మీ పేరు ఉండాలండి. ఎక్కడ ఉంటుంది ఆ పేరు? మీ పేరేంటో తెలుసా? మీ పేరేంటండి? మా అన్న బ్రహ్మానందం, నేను ఆ తమ్ముడు సింగానందం. ఓకే ఓకే ఓకే, నో ప్రాబ్లం. సరే సరే, ఓకేనండి. మీ పేరుందో లేదో ఒక నిమిషం చూస్తానుండండి. ఫాస్ట్. ఏం పేరు అన్నారండి మీ పేరు? సింగానందం. దయచేసి మీ పేరు లేదండి దీనిలో. ఏంటి? మీ పేరు లేదండి. ఇంకో 90 వేస్తే వస్తుందా పేరు? ఇక్కడ ఈ పరలోకంలోకి వెళ్ళాలంటే తాగుబోతులు వెళ్ళలేరండి. సార్, Hello sir, excuse me. ఎస్ మేడం, టెల్ మీ. I am the famous educated woman in this world. I am the famous educated woman in this world. My name is Princey Jacinta. So I got information that here is the way to heaven. Is there a chance me to go inside? ఓకే మేడం, వాట్ డూ యూ వాంట్? I want to go to inside heaven. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. ఇఫ్ యూ నీడ్ టు గో టు హెవెన్, యువర్ నేమ్ షుడ్ బి రైట్ ఇన్ దిస్ బుక్ ఆఫ్ లైఫ్. It will be there. You check please. ఓకే, జస్ట్ వెయిట్ సమ్ టైమ్. ప్లీజ్ గివ్ మీ సమ్ టైమ్. Check fast sir. I want to go and read more. జస్ట్ వెయిట్ మేడం, ఐ విల్ సే. అసలు ఈ కాలం పిల్లలు ఎలా ఉన్నారంటే చదువు అంటే అసలు విలువ లేకుండా పోతుంది. అందరు నాకులా చదువుకోండి, మీరు గ్రేట్ పర్సన్స్ అవుతారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, ఎస్ టెల్ మీ. యువర్ నేమ్ ఈజ్ నాట్ ప్రజెంట్ ఇన్ దిస్ బుక్ ఆఫ్ లైఫ్. సార్ వాట్ ఆర్ యూ టెల్లింగ్? డూ యూ నో అబౌట్ మీ? హూ am I? Of course, but your name is not right in this book of life. Many members know me in this world. You did not know me. I know, but your name is not right in this book of life. Sir, what are you telling, sir? Check once again, please.
ఐ చెక్డ్ ఆల్రెడీ. Oh shit! సారీ గామా పాదా. ఏంటిది ఇక్కడ? పరలోకపు గీత. ఇక్కడ ఏదో పరలోకపు గేట్ అని ఉంది. నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, అందరూ రివార్డులు అవార్డులు ఇచ్చిన వాళ్ళే. ఈ గేట్ ఎక్కడా ఎప్పుడు చూడలేదే నేను. మా అక్క గీతా మాధురి, నా పేరు సీతా మాధురి. స్కేలు టెంపో తప్పకుండా చెప్పాను కదా. నా పేరు సీతా మాధురి, చాలా చక్కగా పాడతాను. ఇక్కడ ఏదో గేటు, పరలోకపు గేట్ అని ఉంది. ఇందులోకి వెళ్ళాలంటే ఒక పాట పాడితే వెళ్ళిస్తారేమో, చూద్దాం. ఏంటి తెరుచుకోవట్లేదు ఇది? ఒక పాట పాడితే వెళ్ళిస్తుందా? మేడం అమ్మో, ఏం అది కావాలండి? పెట్టేస్తుంది. మేడం ఏం కావాలి మీకు? సార్, ఎవరు సార్ మీరు? ఇక్కడ పరలోకానికి వెళ్ళేటటువంటి వారి పేరు ఉందో లేదో ఇక్కడ చూసి ఆ పరలోకానికి పంపించేటటువంటి బాధ్యత ఇక్కడ నేను అవునా సార్? సార్, నేను పాటలు బాగా పాడతాను సార్. ఇందులోకి వెళ్ళాలని ఉంది, కొంచెం వెళ్ళనివ్వరా? పాటలు బాగా పాడతాను. అవును సార్. ఇప్పుడు పాడమంటారా? పాడతాను సార్, మంచిగా అవసరం పాడతాను. లేదండి. ఇక్కడ పాటలు పాడేవారికి పరలోకంలోనికి వెళ్ళడానికి అవకాశం లేదండి. సార్ చూడండి సార్, కొంచెం అవకాశం లేదండి. టచ్ కూడా చేయనీయట్లేదు ఏంటి సార్ అసలు? అక్కడ వెళ్ళడానికి ఇక్కడ పేరు ఉండాలండి. అవునా సార్? అవును. కొంచెం చూసి చెప్పండి ఏం సార్. పేరండి మీ పేరు? తిర్సారాణి. సీతామాధురి అండి. అవును. సీతామాధురి అన్నారు కదా. ఓకే ఓకే, ఒక నిమిషం ఉండండి. మీ పేరు లేదండి. అవునా? అవును సార్, కావాలంటే సరిగమ పదని గానాలతో. సార్ బాగాలేదు సార్, క్షమించండి, చూడండి. మీ పేరు ఉంటేనే ఎన్ని సరిగమలు పాడినా ఎన్ని పదనిసలు పాడినా ఇక్కడ మీ పేరు ఉండాలి. మీరేమో రాయొచ్చు, కొంచెం చూడండి, రాయండి. లేదండి, ఇక్కడ ఆల్రెడీ రాశారు, ఇంకా రాయటానికి ఏం లేదండి. మీరే చెప్పండి, నా వాయిస్ ఎంత బాగుంది, కొంచెం వెళ్ళమని చెప్పండి, పంపించమని. లోపలికి వెళ్ళడానికి ఎవరు పర్మిషన్స్ కుదరదండి. ఏం చేస్తాం? కన్నీరేలమ్మా కరుణించు యేసు. నేను చాలా అందంగా ఉన్నాను. ఈ లోకంలో నా అంత అందంగా ఎవరు లేరు. చాలా బాగున్నాను, అందుకే నాకు మిస్ ఇండియా అవార్డు వచ్చింది. ఇదేంటి, ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుందా ఏంటి? ఏంటిది పరలోకపు గేటా? ఏంటి ఇక్కడ ఏమైనా ప్రోగ్రామ్? ఎవరండి మీరు? ఇక్కడ లోపలికి వెళ్ళటానికి ఏమైనా ప్రోగ్రామ్ జరుగుతుంది? ఇది పరలోకానికి వెళ్ళేటటువంటి ద్వారం అండి. మీకేం కావాలండి? ఏం పని మీద వచ్చారు ఇక్కడికి మీరు? ఇక్కడ పరలోకపు గేటు, నేను లోపలికి వెళ్ళడానికి వచ్చానండి. ఓకే, ఈ లోపలికి వెళ్ళాలంటే మీకు ఒక అర్హత ఉండాలండి. మీ పేరు దీనిలో రాయబడి ఉంటేనే మీరు. ఏంటండి ఇక్కడ ఏసీ కానీ ఏమి లేవండి? ఏసీ కంప్లీట్ ఏసీ లోపల ఉంటుందండి, ఇక్కడ ఏముండదు. అదేంటండి, మా భూలోకంలో మేము ఇక్కడ నిలబడితే అక్కడ ఏసీలు కార్లు మాకంతా కూడా మేము ఎవరనుకుంటున్నాం అసలుకి? భూలోకంలో పెద్ద మిస్ ఇండియా అండి మేము. అది టెంపరీ అండి. ఏం కాదండి, చూడండి ఒకసారి నా పేరు ఉందని చూడండి. ఏం పేరండి మీ పేరు? నా పేరు మిస్ ఇండియా అండి, చూడండి. మిస్ ఇండియా అండి. సరే చూస్తానండి, ఒక్క నిమిషం. ఇక్కడ ఏసీ లేదు, ఏమీ లేదు, మేకప్ అంతా పోతుంది. అంతా
లేకపోతుంది. మేడం గారు దయచేసి మీ పేరు ఇక్కడ రాయబడలేదండి. నా పేరు లేకపోవడమా? చూడండి సరిగ్గా. లేదండి. భూలోకంలోనే పెద్ద అవార్డులు తీసుకుని రివార్డులు ఆల్రెడీ తీసుకుని. చూశానండి, మీ పేరు లేదండి. అదేంటండి నా పేరు లేకపోవడం? చూడండి సరిగ్గా చూడండి. లేదండి, మీరు మిస్ ఇండియా కావచ్చు, మిస్ వరల్డ్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఇక్కడ మీ పేరు రాయబడకపోతే మీరు లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. ఏంటండి భూలోకంలో ఉన్నప్పుడు నేను ఎన్నో పర్ఫార్మెన్స్లు చేశాను, నాకు ఎన్నో అవార్డులు వచ్చి నా పేరు లేకపోవడం ఏంటి? మీరు సరిగ్గా చూసుండలేదు. చూడండి సరిగ్గా చూడండి. చూశాను మేడం, లేదు మీ పేరు. ఒక మిస్ ఇండియాకి పరలోకంలో స్థానం లేదా? ఓ షట్. జస్ట్ 5 minutes అండి, జస్ట్ 5 minutes. మైకేల్ జాక్సన్. హలో, హౌ ఆర్ యూ? ఎవరండి? ఐ ఆమ్ ఏ డాన్సర్. ఓకే, ఓకేనండి. What is this? ఇది పరలోకానికి వెళ్ళేటటువంటి గేట్ అండి. ఓ, ఇట్స్ ఎ నైస్. హూ ఆర్ యూ? నేను ఈ పరలోకానికి వెళ్ళేటటువంటి వారి పేర్లు ఉన్నాయో లేవో చూసి ఆ లోపలికి పంపించేవాడినండి. నా పేరు ఉంటుంది చూడండి సారీ. మీ పేరేంటండి? మా అన్న మైకిల్ జాక్సన్, నా పేరు సైకిల్ జాక్సన్. ఏం పేరండి? నా పేరు సైకిల్ జాక్సన్. నా వీడియోస్ చూడలేదు ఇప్పుడు. బైక్ జాక్సన్, సైకిల్ జాక్సన్. సైకిల్ జాక్సన్. ఓకేనండి, చూస్తాను, ఒక నిమిషం ఉండండి. ప్రోగ్రామ్ టైం అవుతుంది, త్వరగా రీచ్ అయ్యి. దయచేసి మీ పేరు లేదండి, సైకిల్ జాక్సన్. ఓ, నేను ప్రపంచంలోని పేరుగాంచిన డాన్సర్ని, తెలుసా నీకు? కావచ్చండి, మీరు ప్రపంచంలో సైకిల్ జాక్సన్గా ఎంతోమందిని మీ యొక్క డ్యాన్స్ ద్వారా మరి సంతోషింపజేసి ఉండొచ్చు, కానీ మీకు పరలోకానికి వెళ్ళడానికి అర్హత లేదు. మీ పేరు లేదు. జాక్సన్ తీసుకొస్తే రికమెండేషన్ చెల్లిద్దా? ఇక్కడ తీసుకొస్తాను జాక్సన్ని. త్వరగా పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా ఇప్పటి వరకు వచ్చిన అంతఃపురం, నాగబోతులు వచ్చారు, చేరాలనే ఇండియాలో వచ్చారు, తాపత్రయం. లోకంలో మంచి సింగర్స్ వచ్చారు. మీరెవరో దేవుని బిడ్డల్లాగా ఉన్నారు, చూద్దాం. ప్రైజ్లాడ్ అయ్యారు. ప్రైజ్లాడండి. పరలోక గేట్లోనికి వెళ్ళాలండి. పరలోకానికి వెళ్ళాలండి. అవునండి. ఓకేనండి. మీ పేరేం పేరండి? నా పేరండి సహోదరుడు జాను గారండి. వీళ్ళెవరండి? వీళ్ళు మా సహోదరులండి, సహోదరులండి. మేము ఏఎస్సిలో అనేక సంగతులు 4వ సంవత్సరం నుంచి మేము నేర్చుకున్నామండి. మా తల్లిదండ్రులు ఒక మంచి పాస్టర్ గారు, అబ్రహాం అనేటువంటి పాస్టర్ గారు ఉంటే, ఆయన ద్వారా ఏఎస్సిసి ద్వారా ప్రేమను గురించి, క్షమించే మనసును గురించి, మరి క్రమాను గురించి అనేక ఆత్మీయ సంగతులు మాకు నేర్పారు. అదే రీతిగా మరి ఏఎస్సిసిలో ఉన్నటువంటి పెద్దల ద్వారా చాలా శ్రేష్టమైన సంగతులు మాకు నేర్పారండి. తద్వారా మేము ఆత్మీయంగా ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని నేర్చుకుని మేము కూడా దేవుని సేవ చేసి మరి మా యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి పరలోక గేట్లకు వెళ్ళాలని చెప్పేసి మా సహోదరులతో పాటు వచ్చామండి. మాకు ద్వారం తెరిస్తే లోనికి వెళ్ళాలని ఆశిస్తున్నామండి. ఓకేనండి, చాలా సంతోషం. మరి మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, దేవుని యొక్క ఆత్మను మీరు నిజంగా కలిగి ఉండి మీరు ఇక్కడ మోకరించి ప్రార్థన చేస్తే మరి ఆ పరలోకపు గేటు తప్పకుండా తెరవబడుతుందండి. మీరు దయచేసి ప్రార్థన చేయండి. తప్పకుండా మీరు నిజంగా దేవుని బిడ్డలైతే, పరలోకానికి వెళ్ళాలని దేవుని చిత్తమైతే ఆ గేటు మీ కొరకు దేవుడు తెరుస్తాడు.
ప్రార్థన చేసుకుందామండి. సహోదరులు మోకరించినట్లయితే ప్రార్థన అనంతరము మన పరలోక గేట్లోని ప్రవేశిద్దాము. పరలోకపు తండ్రి, మహిమగల దేవుడా, నిన్ను స్తుతిస్తున్నాం. నైనా బాల్యదశ నుండి యేసు ద్వారా అనేక సంగతులు దేవుని యొక్క భక్తులు ఎంతోమంది పెద్దలు బోధించగా మేము నేర్చుకున్నాం తండ్రి. ఇప్పుడు పరలోక గేట్లోనికి వెళ్ళడానికి మేము ఈ చలమలోకి వచ్చాము. మమ్మల్ని పరలోక గేట్లోనికి ప్రవేశింపచేసి నీ నిత్యరాజు వారసులుగా చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందరూ గట్టిగా చెప్పండి కూడా. పరలోకపు గేటు వారి కొరకు తెరవబడింది. వారు పరలోక రాజ్యానికి వెళ్ళారు. దయచేసి చిన్న రండి యేసుని రండి పాస్టర్ గారు, ఒక్క నిమిషం అండి. దయచేసి గమనించండి. ఈ రోజున ఈ స్థలములో చాలామంది యవనస్తులు ఉన్నారు, మరి మధ్య వయసు కలిగిన వారు ఉన్నారు, కొంతమంది సేవకులు ఉన్నారు. మన గురంతా ఏంటంటే పరలోకం, అంతేనండి. ఇంకా వేరేది ఏమైనా ఉందా? చెప్పాలి అందరూ. హల్లెలూయా. హలో అంటున్నారు, నేను హల్లెలూయా అంటున్నా. హల్లెలూయా. మన గురి ఏంటంటే, ప్రతి ఒక్కరం మన గురి ఏంటంటే పరలోకం. పరలోకానికి మనం వెళ్ళాలి. పరలోకానికి మనం వెళ్ళడం కాదు కానీ మన సమాజంలో ఉన్న వారిని ఏఎస్సి ద్వారా మరి కొంతమంది పిల్లలను మనము అడాప్ట్ చేసుకొని వారిని మనము దగ్గరకు తీసి వారికి మనము ట్యూషన్ లాగా చెప్తూ వారిని మనం ప్రభువులోకి నడిపించాలి. అదేవిధంగా పెద్దవారిని నడిపించాలి. మనమందరము కూడా, ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా ఎక్కడుండాలంటే ప్రభువుతో పరలోకములో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సేవా భారత్ యొక్క దర్శనం ఏంటి చెప్పండి? మేకింగ్ డిసైపుల్స్ టు ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఇక్కడ ఉన్నటువంటి మనమందరము కూడా ప్రభువు వచ్చినప్పుడు పరలోకములో ఉందుముగాక. ఈ ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి మిస్ ఇండియాలు ఎంతమంది అయితే ఉన్నారు, ఇక్కడున్న త్రాగుబోతులు ఎంతమంది అయితే ఉన్నారు, నేను జ్ఞానిని, నేను మంచి ఎడ్యుకేటర్నని ఎంతమంది అయితే ఈ లోకంలో విర్రవీగుతున్నారో, అలాంటి వారందరిని ప్రభువు మార్చి ప్రభువు రాకడ కొరకు దేవుడు సిద్ధపరచునుగాక. మీరందరూ ఆమేనంటే దేవుడు ఆమోద ముద్ర వేస్తాడు, కార్యం జరిగిస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అవకాశం ఇచ్చినటువంటి విజయరావు గారు, వారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, వారికి ప్రత్యేకంగా నా వందనాలు. గట్టిగా బిగ్గరగా క్లాప్స్ కొడదాం. చాలా చక్కగా మనమందరం కూడా ఒకనొక సమయంలో అక్కడికి వెళ్ళాలండి. మోక్ష మార్గము పరలోకముకి ఎవన్లీ గేట్ అని చాలా చక్కటి కంక్లూషన్, ఫినిషింగ్ టచ్లో చాలా చక్కటిగా ఇచ్చినటువంటి రెడ్డిపోయిన అబ్రాహం గారికి, తెనాలి నుంచి వచ్చిన వారి టీం అందరికీ కూడా మరొకసారి బిగ్గరగా క్లాప్స్ కొడదాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ప్రజెంటేషన్ చేసినందుకు. అదే రీతిగా ఈ సమయంలో మరి మన కొన్ని అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి అన్నారు. అందుకని ముందు ఎవరైతే